జనవరి 2 తారీఖు తీసుకున్న నిర్ణయం ఏంటిదంటే ఈమె బర్త్డేని తెలంగాణలో మహిళా దినోత్సవంగా, దేశమంతా మహిళా దినోత్సవంగా చేసుకుంటున్నారు. తెలంగాణలో కూడా చేసుకోవాలి. భవిష్యత్తు పిల్లలకి, స్త్రీలకి అంటే మహిళలకి, ఫిమేల్ గర్ల్ చైల్డ్స్కి తెలియాలి సావిత్రిబాయి పూలే యొక్క జీవితం గురించి. తద్వారా మహిళా సాధికారత ఏర్పాటు అవుతుంది అని చెప్పడం హర్షణీయమైనటువంటి విషయం. సో ఇట్లాంటి గొప్ప వ్యక్తులు జన్మించినటువంటి నేల కాబట్టి చదువు అనేది ఆర్టికల్ 21 ప్రకారంగా అందరి హక్కు. ఆర్టికల్ 21A ప్రకారంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, జెండర్, ఎవ్రీవన్, భారతదేశ పౌరులందరూ కూడా, స్త్రీ కానీ, పురుషుడు కానీ, మగ కానీ, ఆడ కానీ ఎప్పుడైనా చదువుకునే హక్కు ఉందని అప్పట్లోనే గుర్తించినటువంటి వ్యక్తి పేరు ఏం పేరు అంటే సావిత్రిబాయి పూలే. కాబట్టి ఈమె బర్త్డేని మనం ఏం చేస్తున్నామంటే ఆధునిక భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా ఈమెని గుర్తించుకుంటున్నాం. ఈమె బర్త్డే చేయడం గొప్ప విషయం కాదు, ఈమె చెప్పినటువంటి విషయాలను నడవడం